నమస్తే అందరికీ. ఈరోజు మనము డిజిటల్ క్లాస్లో మన గ్రామం ప్రభుత్వ సంస్థల గురించి తెలుసుకుందాం. మనం పాఠంలోకి వెళ్ళే ముందు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునే అభ్యసన ఫలితాల గురించి చూసుకుందాం. ఈ పాఠం ద్వారా మనము ఆశించే అభ్యసన ఫలితాలు ఏమనగా, గ్రామంలోని పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. ఇది రంగాపుర గ్రామం. ఇది రమావాళ్ళ గ్రామం అన్నమాట. ఈ గ్రామంలో చూడండి పిల్లలు, ఎత్తైన కొండలు ఉన్నాయి, ఎన్నో చెట్లకు వెనకాల పొలాలు ఉన్నాయి. అలాగే మస్జిదు, చర్చు, గుడి, బడి, రచ్చబండ, ఇంకా చాలా ఇల్లులు కూడా ఉన్నాయి. అలాగే ఈ గ్రామంలోకి వెళ్ళడానికి ఆటోలు, బస్సులు, ఎడ్ల బండ్లల్లో కూడా మనుషులు వస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం రమావాళ్ళ ఇంటికి వెళ్దామా? ఇదే రమావాళ్ళ ఇల్లు. రండి పిల్లలు, రమావాళ్ళ ఇంటికి వెళ్దాం. చూడండి, ఇది రమావాళ్ళ ఇంట్లో ఉన్న సభ్యుల ఫోటో అన్నమాట. ఇందులో రమ వాళ్ళ నాన్నమ్మ తాత మధ్యలో నిల్చునుంది. రమ వాళ్ళ తాతగారు. ఇది రమ వాళ్ళ నాయనమ్మ. ఈయన రమ వాళ్ళ నాన్న, ఈమె రమ వాళ్ళ అమ్మ. ఇక్కడ రమ వాళ్ళ చిన్న అన్న, రమ వాళ్ళ చిన్నమ్మ, అలాగే రమ వాళ్ళ అత్త, రమ వాళ్ళ మామ. వీళ్ళు రమ వాళ్ళ చిన్నాన్న పిల్లలు, అత్త పిల్లలు అన్నమాట. ఈ మధ్య రమ వాళ్ళ మామయ్యకి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల వాళ్ళు హైదరాబాదు వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు వేరుగా ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు. అప్పుడు వాళ్ళది ఒక చిన్న కుటుంబం అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి, రమ వాళ్ళ ఇంట్లోని సభ్యుల వివరాలన్నీ కూడా ఈ పట్టిక తయారు చేసింది. ఈ పట్టికలో చూడండి, తాతయ్య పేరు, నాయనమ్మ పేరు, నాన్న పేరు, అమ్మ పేరు, చిన్నాన్న పేరు, చిన్నమ్మ పేరు, అత్త పేరు, మామ పేరు, అలాగే రమ పేరు, రమ వాళ్ళ చెల్లెలు, తర్వాత చిన్నాన్న చిన్నమ్మ పిల్లల పేర్లు రాయడానికి ఇక్కడ పట్టిక చేసుకుంది. అలాగే వాళ్ళ అత్త మామ పిల్లల కోసం ఇక్కడ ఒక పట్టిక తయారు చేసింది. ఈ విధంగా కుటుంబంలోని సభ్యులది, వాళ్ళ పూర్వీకులతోటి రాసిన పట్టికని మనము వంశవృక్ష పట్టిక అని అంటాం. ఇలా రమ పట్టిక తయారు చేసుకుని ఆ పట్టికను చూడండి ఫోటోలతో జతపరిచి ఇలా చేసింది పిల్లలు. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుంది కదూ. ఇది రమ వాళ్ళ తాత రంగయ్య, ఇక్కడ రమ వాళ్ళ నాయనమ్మ గంగమ్మ, ఇక్కడ రమ వాళ్ళ నాన్న శ్రీనివాసు, రమ వాళ్ళ అమ్మ రాధ, అలాగే రమ వాళ్ళ చిన్న అన్న వెంకటు, చిన్నమ్మ అనురాధ, అలాగే వాళ్ళ అత్త సుజాత, వాళ్ళ మామ రమణ. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఉంది రమ. రమ ఫోటో ఇక్కడ వచ్చింది చూసారా, ఇది రమ. ఇది రమ వాళ్ళ చెల్లెలు. ఇది రమ వాళ్ళ చిన్నాన్న కొడుకన్నమాట, తమ్ముడు. ఇక్కడ రమ వాళ్ళ అత్త పిల్లలు, ఇక్కడ ప్రసాదు, అఖిల. ఈ విధంగా రమ వాళ్ళ వంశవృక్షం యొక్క పట్టికను తయారు చేసి అందులో ఫోటోలు పెట్టి చక్కగా గోడకి అతికించుకుంది. గీత తయారు చేసిన పట్టికను చూడండి. పేరు గీత, ఇది నా వంశ వృక్షం. మా తాతయ్య పేరు రాజు, మా నాయనమ్మ పేరు లక్ష్మి, మా నాన్న పేరు రవి, మా అమ్మ పేరు సీత, మా చిన్న నాన్న పేరు సీను, మా చిన్నమ్మ పేరు లత, మా అత్త పేరు మణి, మా మామ పేరు వెంకట్, మా అన్న శివ, నేను గీత, మా చిన్న నాన్న కూతురు కొడుకు రాణి, గిరిజ, మా అత్త పిల్లలు చిన్న బిట్టు. ఇలా తయారు చేసుకుంది కదా. మీరు కూడా మీ వంశవృక్షం పట్టికని నింపి దాంట్లో ఫోటోలు అతికించి మీ టీచర్కి చూపించండి. ఇక్కడ చూడండి పిల్లలు, ఈ చిత్రంలో ఏమి కనపడుతుంది? నాయనమ్మకు రమ బట్టలు ఇస్తుంది. అంటే నాయనమ్మ తాత వృద్ధులు కదా, వాళ్లకు మనం సహాయం చేయాలి. వాళ్ళకు నీళ్లు అడిగినప్పుడు నీళ్లు, మందులు ఇస్తూ వాళ్ళకు మనము సహాయం చేయాలి.
ఎందుకంటే వాళ్ళు మనకు కథలు చెప్తారు, మంచి మంచి కథలు చెప్తారు. అలాగే మనకేమన్నా సమస్యలు వస్తే వాళ్ళు తీరుస్తారు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకుంటామన్నమాట. అలాగే పిల్లలు ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో ఏం కనపడుతుంది పిల్లలు? పిల్లలంతా కూడా ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలు కరెక్ట్గా చెప్పారు. ఈ అబ్బాయి నడవలేకపోతున్నాడు, స్ట్రెచెస్తో నడుస్తున్నాడు. ఇక్కడ అబ్బాయి చెవిటిలో ఒక మిషన్ పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి చేతిలో కర్రకి బెల్లి సహాయంతో నడుస్తూ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్న పిల్లలే అన్నమాట. వీళ్ళను ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అని అంటారు. వీళ్ళకి మనము సహాయం చేస్తూ ఉండాలి. వాళ్ళకు కావాల్సిన సహాయం చేయాలి, ఆటలలో సహాయం చేస్తూ ఉండాలి. వాళ్ళను మనము గేలి చేయకూడదు. పిల్లలు వాళ్ళను గుర్తుంచుకోవడం కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. పిల్లలు చూడలేని వాళ్ళ కోసము లూయిస్ బ్రెయినీ అనే ఆయన కొత్త లిపిని తయారు చేసి ఇచ్చారు. ఆ బ్రెయినీ లిపి వల్ల చూడలేని వాళ్ళు కూడా చదవగలుగుతారనమాట. మనం వీళ్ళందరినీ గేలి చేయకూడదు. వాళ్ళకు అవసరమైన సహాయం చేస్తూ మన ఫ్రెండ్స్ లాగా చూసుకోవాలి. పిల్లలు ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో ఏమున్నది? అందరూ పనిచేస్తూ ఉన్నారు కదా. ఈ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారు. తాత చెట్లకు నీళ్లు పోస్తున్నారు, తమ్ముడు వాకిలి ఊడుస్తున్నాడు, అమ్మాయి నీళ్లు తీసుకొని వస్తుంది, అమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటే నాయనమ్మ బట్టలు ఎండేస్తూ ఉంది, అలాగే నాన్న కట్టెలు కొడుతూ ఉన్నారు. ఇక్కడ అందరూ పని చేస్తూనే ఉన్నారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. ఇలా సహాయం చేసుకుంటూ ఉంటే మంచిగా ఆహ్లాదకరంగా పనులన్నీ చకచకా జరిగిపోతాయి అన్నమాట. పిల్లలు పెద్దవాళ్ళకి పనులలో సహాయం చేయాలి. అలాగే పెద్దవాళ్ళు ఆదాయం కోసం బయటికి వెళ్ళి సంపాదించుకొని వచ్చి మన అవసరాలు తీరుస్తారు. అందుకని వాళ్లకు మనం సహాయం చేయాలి. ఇక్కడ చూసారా, అందరూ పని చేస్తున్నారు. అలాగే పనిలో చిన్న పెద్ద భేదాలు ఉండవు పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తి పనులు అని అంటారు. గ్రామం చూడండి, రంగాపురం గ్రామంలో వివిధ రకాల పనులు చేసే వ్యక్తులు చిత్రాలను గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమె సమ్మక్క ఏం చేస్తోంది? బుట్టలు అల్లుతూ ఉంది అన్నమాట. ఈయన వెంకన్న, ఈయన చెప్పులు కుడుతూ ఉన్నాడు. చెప్పులు కుట్టడానికి ఏం ఉపయోగిస్తున్నాడు? ఒక సుత్తితో మూలలతో చెప్పులు కుడుతున్నాడు కదా. అలాగే ఇక్కడ చూడండి పిల్లలు, ఈయన కొమరయ్య. ఈ కొమరయ్య ఏం చేస్తున్నాడో చెప్పగలుగుతారా? కొమరయ్య క్షౌరం చేస్తున్నాడు. క్షౌరం చేయడానికి ఆయన చేతిలో దువ్వెన ఉన్నది, కత్తెర సహాయంతో ఎంట్రుకలు కత్తిరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈయన శంకరయ్య, ఈయన కట్టెల పని చేస్తున్నాడు. సుత్తితో తీసుకొని రంపంతో కోసి చక్రాలు అవి తయారు చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా గ్రామంలో వివిధ పనులు చేస్తున్న వాళ్ళనమాట. మరి వీళ్ళు గనక గ్రామంలో లేకపోతే ఏమవుతుంది పిల్లలు? అందరికీ జుట్లు పెరిగిపోతాయి కదా. కొమరయ్య లేకపోతే క్షౌరం కాకుండా అందరి జుట్లు పెరిగిపోతాయి కదూ. చెప్పులు కుట్టే వాళ్ళు లేకపోతే చెప్పులు అలాగే తెగిపోయి ఉంటాయి, మళ్ళీ కొత్త చెప్పులు కొనుక్కోవాలి. కాబట్టి ఈ పని గొప్ప, ఈ పని చిన్న అనేది భేదాలు ఉండవు, అన్ని పనులు సమానం. అలాగే ఇక్కడ చూడండి పిల్లలు, ఈ క్రింద ఇచ్చిన చిత్రాలను గమనించి ఎలాంటి వృత్తులు చూపబడుతున్నాయి, వారు లేకపోతే ఏం జరుగుతుందో చెప్పండి. ఇక్కడ టీచర్ గారు ఉన్నారు, ఇక్కడ మెకానిక్ ఉన్నారు, ఇక్కడ డాక్టర్ ఉన్నారు కదూ. చూడండి, ఇక్కడ గురువు గారు ఉన్నారు. మరి టీచర్ గారు స్కూల్ లేకపోతే ఏమవుతుంది? పిల్లలందరూ కూడా అల్లరి చిల్లరిగా రోడ్లలో పరిగి తిరుగుతూ వ్యసనాల పాలు అవుతారు. అందుకనే ఇక్కడ గురువు మనకు చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఎవరు? మెకానిక్. మెకానిక్ ఉండడం వల్ల
మన వస్తువులన్నీ కూడా రిపేర్ చేసిస్తుంటారు. ఇక్కడ చూడండి డాక్టర్, అమ్మో చాలా అవసరం మనకి ఈ మధ్యకాలంలో డాక్టర్ అవసరం చాలా వచ్చింది కదా. డాక్టర్ ఉండడం వల్ల మనకు రోగం నిర్ధారణ జరిగి మనకు మందులు సకాలంలో దొరుకుతాయి. కాబట్టి మన గ్రామంలో పనిచేసే వివిధ వృత్తుల వాళ్ళు మనకి అందరూ అవసరం. పిల్లలు మరి వాళ్ళు ఉపయోగించే పనిముట్ల గురించి ఇక్కడ కొంతమంది పిల్లలు బొమ్మలు వేస్తున్నారు. ఈ వీడియోలో చూడండి. ఐశ్వర్య, ఏం డ్రా చేస్తున్నావు? సీజర్, ఎవరు ఉపయోగిస్తారు? టైలర్, అంజవేణి, ఏం డ్రా చేస్తున్నావు? నాగలి, ఎవరు ఉపయోగిస్తారు? రైతు, జీవిక, ఏం డ్రా చేస్తున్నావు? సుత్తి, ఎవరు ఉపయోగిస్తారు? కార్పెంటర్. గుడ్. చూడండి పిల్లలు, చిన్న పిల్లలు ఆదాయం కోసం పని చేయకూడదు. చైల్డ్ లేబర్ చాలా నేరం. చదువుకోవడం పిల్లల జన్మ హక్కు. అందుకే అంటారు కదా, పెద్దలు పనికి, పిల్లలు బడికి. అందుకే చూడండి, ఇక్కడ రంగాపురం పిల్లలందరూ కూడా ఈ ఆట స్థలంలో ఎలా ఆడుకుంటున్నారో, ఎంత ఆహ్లాదంగా ఆడుకుంటున్నారు కదా పిల్లలు. ఇక్కడ ఒక అమ్మాయి జారడబండ ఆడుతోంది. ఇక్కడ రన్నింగ్ రేస్ ఆడుతూ ఉన్నారు. వీళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారు. ఎంత కేరింతలు కొట్టుకుంటూ క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ స్కిప్పింగ్ ఆడుతున్నారు. ఇక్కడ దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇక్కడ తొక్కుడు బిల్ల ఆడుతున్నారు. ఈ విధంగా పిల్లలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆడుకుంటూ ఉన్నారు. రకరకాల ఆటలు, ఒకరే ఆడే ఆటలు, ఇద్దరు కలిసి ఆడే ఆటలు, ఎక్కువ మంది కలిసి ఆడే ఆటలు, ఇంట్లో ఆడే ఆటలు, బయట ఆడే ఆటలు. మరి చెప్పండి పిల్లలు, ఒకరే ఆడే ఆటలు ఏంటి చెప్పండి చూద్దాం. వీడియో గేమ్స్, వెరీ గుడ్. మళ్ళీ ఇద్దరు కలిసి ఆడే ఆటలు, క్యారమ్ బోర్డు, చెస్. ఎక్కువ మంది కలిసి ఆడే ఆటలు, కబడ్డీ, ఖోఖో, క్రికెట్. మరి ఇంట్లో ఆడే ఆటలు, క్యారమ్ బోర్డు, చెస్. మరి బయట ఆడే ఆటలు, ఖోఖో, క్రికెట్. బాగా చెప్పారు పిల్లలు. ఆటలంటే అందరికి ఇష్టం కదా. ఇక్కడ చూద్దాం రండి పిల్లలు. ఆటలు ఆడడానికి కావలసిన వస్తువులను ఈ వీడియోలో పిల్లలు డ్రా చేస్తున్నారు. వాలీబాల్, ఇది బయట ఆడతారు. దీనికి కావాల్సిన వస్తువులు బంతి, ఇంకా నెట్. బయట ఆడతారు. స్నేక్ అండ్ ల్యాడర్, ఇంట్లో ఆడుతారు. తాడాట, ఇది బయట ఆడతారు. దీనికి కావాల్సిన వస్తువులు తాడు, బయట ఆడతారు. క్రింద ఇచ్చిన చిత్రాలను గమనించండి. ఈ ఆటలను ఆడటానికి అవసరమైన క్రీడా సామాగ్రి జాబితా చేయండి. మీరు వాటిని ఎక్కడ ఆడుతారు, ఇంట్లో లేదా బయట, ఖాళీలు పూరించండి. ఈ పట్టిక చూశారు కదా పిల్లలు. ఇది ఆట. ఏం ఆట ఇది? వాలీబాల్. ఆట ఆడే వస్తువులు చూడండి. నెట్, బంతి. ఇది బయట ఆడే ఆట కాబట్టి చెట్టు బొమ్మ వేశారు. ఇక్కడ క్రికెట్ ఆట, బ్యాటు, బాల్, వికెట్స్ కావాలి. ఇది బయట ఆడే ఆట. ఇది ఫుట్బాల్, దీనికి బంతి కావాలి. ఇది కూడా బయట ఆడే ఆట. ఇది చూడండి పిల్లలు, వైకుంఠపాలి అంటారు, స్నేక్ అండ్ ల్యాడర్. సో ఇదే ఆడడానికి ఏం కావాలి? పాచికలు, నాణాలు, బోర్డు కావాలి. ఇది ఇంట్లో ఆడే ఆట. అలాగే బాస్కెట్ బాల్ కోర్టు, బంతి. ఇది బయట ఆడే ఆట అన్నమాట. ఇది చెస్ బోర్డు, ఇది ఇంట్లో ఆడే ఆట అన్నమాట. ఇక్కడ చూడండి తాడాట, ఇది బయట ఆడే ఆట. ఇంట్లో ఆడితే ఏమవుతుంది పిల్లలు? అన్ని వస్తువులకు తగిలి మీరు కింద కూడా పడతారు కదా. అందుకే ఈ ఆట బయట ఆడాలి. ఇప్పుడు ఆటలు ఆడల వల్ల ఆరోగ్యము, ఆనందము ఉంటుంది అనుకున్నాం కదా. అలాగే ఆటలు ఆడడానికి కొన్ని రూల్స్ పాటించాలి. రూల్స్ మనము బయట, ఇంట, స్కూల్లో కూడా పాటిస్తూ ఉంటాం. అలాగే రూల్స్ని మనము ఆటలలో కూడా పాటించాలి. దానికన్నా ముందు మనం రోడ్డు మీద పాటించే ట్రాఫిక్ రూల్స్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ట్రాఫిక్ సిగ్నల్. మనకందరికీ తెలుసు కదా, ఎరుపు, పసుపు, పచ్చగా ఉంటుంది. రెడ్ వచ్చినప్పుడు స్టాప్ అని,
ఎల్లో వచ్చినప్పుడు వెయిట్ చేస్తాము, గ్రీన్ వచ్చినప్పుడు మనం వెళ్తామన్నమాట. అలాగే ఇది చూడండి, మనం సిగ్నల్ దగ్గర చూస్తూ ఉంటాం. దీన్ని తెలుపు చారలతో ఉన్నదాన్ని జీబ్రా క్రాసింగ్ అంటారు. ఎప్పుడైతే వాహనాలు ఇక్కడికి వచ్చేసరికి మెల్లిగా వస్తాయి, స్లో డౌన్ అవుతాయి, మెల్లిగా వస్తాయి. వీళ్ళు మెల్లిగా ఈ జీబ్రా క్రాసింగ్ పైన దాటవచ్చు అన్నమాట. అలా జీబ్రా క్రాసింగ్ పైన దాటినప్పుడు యాక్సిడెంట్స్ అవ్వవన్నమాట పిల్లలు. అలాగా మనం ఈ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టే ఆటలు ఆడేటప్పుడు కూడా మనము కొన్ని రూల్స్ని పాటించాలి. ఇక్కడ చూడండి, పాఠశాలలో వాళ్ళ సారు పీటీ సారు ఈ కబడ్డీ కోర్టుని గీశారు. ఆటలకు నియమాలు చూడండి. ఇక్కడ కబడ్డీ ఆట నియమాలను కోర్టు వేసి చూపించారు సారు. ఇక్కడ మధ్య గీత, కబడ్డీ కోర్టు అన్నమాట. ఇది మధ్య గీత, ఇక్కడ అన్ని గీతలు వేశారు. ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా, వీక్షకులు చూసే వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని చూడాలన్నమాట. అలాగే ఇలా ఒక పట్టికను గీసుకొని ఆ పట్టికలో ఆడుతారు. దానికి పీటీ సార్ ఆధ్వర్యంలో ఈ గేమ్ ఆడుతున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి. నియమాలుగా ఆ ఆటను ఆడుతూ ఉన్నారు. మీరు కూడా పిల్లలు ఆటను నియమాలతో ఆడండి. ఇప్పుడు మనము రంగాపురం గ్రామంలో ఇంకేమేమి ఉన్నాయో చూసొద్దామా పిల్లలు? రండి. రంగాపురం గ్రామంలో ఇక్కడ చూడండి, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. చూడండి, ఇది చర్చ్, ఇది మస్జిదు, ఇది గుడి. ఇక్కడికి రకరకాల మతాల వాళ్ళు ప్రార్థనా మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారనమాట. అలా అందరు కూడా ఒకరి పండుగలు ఒకరు జరుపుకుంటూ సమైక్యంగా కలిసికట్టుగా రంగాపురం గ్రామంలో సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారన్నమాట. పిల్లలు, ఇంకా రంగాపురం గ్రామంలో ఏమేమి ఉన్నాయో తెలుసా? రంగాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఉన్నది, తర్వాత బడి ఉన్నది, గుడి ఉన్నది, పోస్ట్ ఆఫీస్ ఉన్నది, తర్వాత బ్యాంకు ఉన్నది. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సంస్థలు అన్నమాట. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయము లేదా గ్రామ సచివాలయం అని అంటారు. ఈ గ్రామ సచివాలయంలో ఆ గ్రామంలోని ఏమేం పని చేస్తారంటే వాళ్ళు గ్రామానికి అవసరమైన నీటి సరఫరా చేస్తారు. గ్రామానికి వాటర్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకును వాళ్ళు వారానికి ఒకసారి ట్యాంకును క్లీన్ చేసి క్లోరినేషన్ చేసి పైపుల ద్వారా నీళ్లు సప్లై చేస్తారు. అలాగే కాలువలు మరియు వీధి దీపాలను శుభ్రపరుస్తుంటారు. వీధి దీపాలు మొదలైనవి నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇంకా రంగాపురంలో చూడండి, పోస్ట్ ఆఫీస్ ఉంది. ఆ పోస్ట్ ఆఫీస్ తెలుసు కదా పిల్లలు? ఈ పోస్ట్ బాక్స్ చూసారా? ఇక్కడ మీరు ఉత్తరాలు వేస్తూ ఉంటారు, వేరే ఊర్లకి ఉత్తరాలు పంపిస్తూ ఉంటారు. అలాగే కాకుండా ఉత్తరాలను, డబ్బులను వేరే వారికి చేరవేస్తుందన్నమాట. డబ్బులు దాచుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో. అలాగే జీవిత బీమా మొదలైన పనులు కూడా ఇందులో మనం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే పిల్లలు, ఇది రంగాపురంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారన్నమాట. ఆ డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు గ్రామస్తులలోని ఆరోగ్యము మరియు పరిశుభ్రంపై అవగాహన కల్పిస్తారు. పల్స్ పోలియో ప్రోగ్రాములను నిర్వహిస్తుంటారు. చిన్న చిన్న అనారోగ్యాలకు చికిత్స చేయడానికి మందులు కూడా ఇక్కడ ఇస్తుంటారన్నమాట. ఇది పశు ఆసుపత్రి. మీకు తెలుసు కదా పిల్లలు, గ్రామాలలో పొలాలలో పశువులు, ఎద్దులు నాగలి పట్టి దున్నుతూ ఉంటాయి. అలాగే ఆవులు పాలు ఇస్తూ ఉంటాయి. మరి ఆ పశువులకు కూడా రోగాలు వస్తుంటాయి కదా, వాటిని చూసుకోవడానికి మనము రంగాపురం గ్రామంలో పశు వైద్యశాల ఉంది. ఇక్కడ పశువులకు వచ్చిన జబ్బులకు మందులు ఇస్తూ ఉంటారన్నమాట. ఇది చూడండి పిల్లలు, రంగాపురంలోని బ్యాంక్. ప్రజలు తమ డబ్బులను బ్యాంకులో ఆదా చేస్తారు. బ్యాంకు గ్రామస్తులకు వారి అవసరాలకు రుణాలను ఇస్తుంది. వారు వాయిదాలలో డబ్బును తిరిగి బ్యాంకుకు ఇస్తారన్నమాట. ఇక్కడ చూడండి పిల్లలు, మీకు ఇష్టమైన ప్లేసు మన పాఠశాల. ఈ పాఠశాలలో చూడండి ఎంత చక్కగా ఉందో, ఆహ్లాదకరంగా. చుట్టూ చెట్ల మధ్యలో మన పాఠశాల ఉంది. మన పాఠశాలలో మనం ఏం నేర్చుకుంటాం పిల్లలు? రంగాపురం పిల్లలు కూడా చదవడం, రాయడం,
ఆటలు పాటలు నేర్చుకుంటారు. రంగాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. మరి పై చదువుల కోసం ఇక్కడ చదువు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడానికి ఇతర గ్రామ పాఠశాలలకు వెళ్తారన్నమాట. ఇంకా చూడండి పిల్లలు, ఇంకా ఏముందో. ఇది రంగాపురం గ్రామం యొక్క పటం. ఈ పటంలో చూడండి, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర పటంలో చూపించారు. అలాగే ఇది రంగాపురంలో ఉన్న చెరువు. ఇవి రంగాపురం యొక్క పొలాలు. అలాగే ఇవన్నీ కూడా ఇల్లులు అన్నమాట. రంగాపురంలో స్కూలు ఎక్కడుంది, మరి రంగాపురంలో గుడి ఎక్కడుంది, ఇక్కడ పడమరలో ఉంది. అలాగే రంగాపురంలో పోస్ట్ ఆఫీస్ దక్షిణము పడమర మధ్యలో ఉంది పోస్ట్ ఆఫీస్. తర్వాత రంగాపురంలో హాస్పిటల్ డిస్పెన్సరీ అని డీగా ఇక్కడ చూపబడింది. అలాగే మీరు కూడా మీ గ్రామం యొక్క పటం గీసి అందులో స్కూలు, హాస్పిటలు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు ఎక్కడున్నాయో చూపించండి పిల్లలు. కొన్ని గ్రామాలు కలిస్తే మండలము, కొన్ని మండలాలు కలిస్తే జిల్లా అవుతుందన్నమాట. గ్రామంలోని సంస్థలు కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతాయి. మరి వేరే పెద్ద పనుల కోసం మనము మండలానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మండలంలో ఉన్న ప్రభుత్వ సంస్థల గురించి ఇక్కడ చూద్దాం పిల్లలు. ఇది మండల ప్రజా పరిషత్తు. ఈ మండల ప్రజా పరిషత్తులో వాళ్ళ పనులేమనగా ప్రాథమిక విద్యను అందించడం, వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్లు పెంపకం అభివృద్ధి చేయడం, మండలంలోని రోడ్ల నిర్మాణం చేయడం, వాటిని మరమ్మతులు చేయడం, సాగునీటి సరఫరా చేయడం, ఆరోగ్యం, శిశు సంక్షేమ, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం మొదలైన పనులు చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారంటే పోలీస్ వాళ్ళు శాంతి భద్రతలను కాపాడుతారు. మండలంలోని శాంతి భద్రతలను కాపాడుతారు. అలాగే నేరాలు జరగకుండా చూస్తారు. ప్రజల్లో సత్సంబంధాలను ఏర్పరచుకోవడము, అలాగే ప్రజల ఫిర్యాదులను స్వీకరించి తక్షణం స్పందించడం, ఫిర్యాదులపై విచారించడము, రికార్డు చేయడం, ప్రజల సురక్షితంగా ఉండడానికి అందరూ నియమాలు పాటించడానికి సహాయపడడం, బాలల సంబంధిత అంశాలు మరియు బాలల రక్షణ సంస్థల పరిరక్షణ మొదలైనవి చేస్తూ ఉంటారన్నమాట. ఇది మండలంలోని తహసీల్దార్ కార్యాలయం. గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బందులు పనిని పరిరక్షించడం, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేట్లుగా చూడడం, కులం ఆధార ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, వెట్టి చాకిరీ నుండి ప్రజలను విముక్తులను చేయడం, రైతులకు పట్టాలు, పాస్బుక్కులు మంజూరు చేయడం. ఇది మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము. ఇవి చేసే పనులేమంటే మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం, మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చేయడం, రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫార్సును చేయడం మొదలగునవి చేస్తాయన్నమాట. ఇది మండల వనరుల కేంద్రం. మండలంలోని 100% ఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం, బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం, పాఠశాలను పర్యవేక్షించడం, సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం, మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడడం. ఇది మండలంలో ఉన్న పశు వైద్యశాల. ఇవి చేసే పనులేమంటే జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించుట, జంతువులకు వచ్చే రోగాలను గుర్తించుట, చికిత్స చేయుట, జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి నివారణ చర్యలను తీసుకొనుట, యజమానులకు పశువుల పెంపకం గురించి సలహాలు సూచనలు ఇచ్చుట, జంతువులకు పోషకాహారం ఇవ్వడం గురించి రైతులకు చైతన్యం చేయడం. ఇది గ్రామంలో ఉన్న పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకులో ఏం చేస్తారో తెలుసా పిల్లలు? ప్రజల నుండి
డిపాజిట్లు స్వీకరించడము, మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడము, రోజువారీ డిపాజిట్లను స్వీకరించడము, మండలంలోని మహిళా సంఘాలకు రుణాలను ఇవ్వడము మొదలైన పనులు చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని మండలాలు కలిస్తే జిల్లా అవుతుంది. ఆ జిల్లాలలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఉంటుంది. ఈ చిత్రం చూడండి పిల్లలు, ఇది జిల్లా కలెక్టరేట్ కార్యాలయం. ఈ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తూ ఉంటారు, వాళ్ళను పర్యవేక్షిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను కూడా ఇక్కడి నుంచి మంజూరు ఇవ్వడం జరుగుతుంది. ఆ జిల్లాలో ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన డెవలప్మెంట్కి కావాల్సిన డబ్బులు మంజూరు చేస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ సంస్థలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పిల్లలు? మనం కట్టే ట్యాక్సుల వల్ల వస్తాయన్నమాట. మనము సకాలంలో ట్యాక్సులు చెల్లిస్తే ఆ ట్యాక్సుల వల్ల వచ్చిన డబ్బుతో వాళ్ళు మనకు వీధి దీపాలు, అలాగే రోడ్స్ వేస్తారు. అలాగే ఆరోగ్యము, విద్య కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ప్రభుత్వ సంస్థల బిల్డింగ్లన్నీ కూడా అవి కూడా మన బిల్డింగ్లే కాబట్టి వాటిని మనం సంరక్షించుకోవాలి. మీ బడిని పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచండి. పిల్లలు, ఈరోజు పాఠం నచ్చింది కదూ? ఈ పాఠం వల్ల మీరు ఏం నేర్చుకున్నారు? గ్రామము, గ్రామంలోని కుటుంబాలు, కుటుంబాల్లోని రకాలు, వంశవృక్షం గురించి తెలుసుకున్నారు. అలాగే రకరకాల ఆటల గురించి, రకరకాల వృత్తుల గురించి, ప్రభుత్వ సంస్థల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఇంటి పని చూద్దామా పిల్లలు? మీరు ఈ ఇంటి పని చేసి మీ టీచర్కి చూపించండి. పిల్లలు, మీ కుటుంబ వంశవృక్షం గీయండి. గ్రామంలోని వివిధ వృత్తుల గురించి రాయండి. వారు వాడే పనిముట్లను బొమ్మలు గీసి రంగులు వేయండి. ఇంట్లో ఆరుబయట ఆడే ఆటలు పట్టికలో రాయండి. వాటికి ఉపయోగించే ఆట వస్తువుల బొమ్మలు గీయండి. మీ గ్రామంలోని వివిధ ప్రభుత్వ సంస్థల గురించి, అవి చేసే పనుల గురించి రాయండి. మీ గ్రామం పటంలో ప్రభుత్వ సంస్థలు ఏమి ఉన్నాయో గుర్తించండి. ఇవన్నీ కాకుండా మీకు ఇచ్చిన వర్క్షీట్స్ కూడా సకాలంలో పూర్తి చేసి మీ టీచర్కి చూపించండి. పిల్లలు, ఈరోజు పాఠం నచ్చింది కదూ? కొత్త సబ్జెక్టుతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.